స్పేస్ లో స్ట్రక్ అయిన సునీత విలియమ్సన్ అండ్ విల్ బచ్మోర్ మార్చ్ 19th ఎర్త్ కి సేఫ్ గా తిరిగి వచ్చారు. ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ కంపెనీ హెల్ప్ తో నాసా ఈ మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. కానీ అసలు వీళ్ళు స్పేస్ లో ఎలా స్ట్రక్ అయ్యారనే డౌట్ అందరికీ కామన్ గా వస్తుంది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. జూన్ 2024 లో 8 రోజుల మిషన్ కోసం ఈ ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని చేరుకున్నారు. కానీ వీళ్ళని అక్కడి వరకు తీసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ అనే రాకెట్ లో థ్రస్టర్ మ్యాల్ ఫంక్షన్ అయింది. సో వీళ్ళు ఇదే రాకెట్ లో రిటర్న్ రావడం సేఫ్ కాదని నాసా తేల్చి చెప్పింది. కానీ ఇప్పుడే ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఎందుకంటే మీకు గుర్తుంటే నవంబర్ 2024 లో అమెరికన్ ఎలక్షన్స్ అయ్యాయి. అదే టైంలో ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ని భూమి మీదకి సేఫ్ గా తీసుకొని రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పేస్ ఎక్స్ యొక్క ఫౌండర్ అయిన ఎలాన్ మస్క్ అన్నాడు. కానీ ఎలక్షన్స్ టైంలో ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ని ఎలాన్ మస్క్ గనక సేఫ్ గా భూమి మీదకి తీసుకొని వస్తే డొనాల్డ్ ట్రంప్ కు పాజిటివ్ పబ్లిసిటీ వస్తుందన్న కారణంతో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈ రిక్వెస్ట్ రిజెక్ట్ చేసింది. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ స్వయంగా ఒక పాడ్కాస్ట్ లో చెప్పారు. సో 8 days మిషన్ కోసం వెళ్ళిన ఈ ఆస్ట్రోనాట్స్ సుమారు 9 months వరకు స్పేస్ లోనే స్ట్రక్ అవ్వాల్సి వచ్చింది. స్పేస్ లో ఉండే జీరో గ్రావిటీ వల్ల అక్కడ ఉండడం అనేది అంత ఈజీ కాదు. ఇన్ఫాక్ట్ సునీత విలియమ్సన్ గారు మాట్లాడుతూ తాను ఎలా నడవాలో అన్న విషయం కూడా మర్చిపోయానని చెప్పారు. ఈ స్టోరీ మనకు 3 important things ని తెలియజేస్తుంది. నెంబర్ 1, హ్యూమన్ రెసిలియన్స్ కున్న పవర్. నెంబర్ 2, స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ లో ఉన్న కాంప్లెక్సిటీస్. అండ్ నెంబర్ 3, పాలిటిక్స్ కోసం లీడర్స్ ఎంతవరకు దిగజారుతారని.